కాకపోతే వీటితో పాటు ఉద్యోగస్తుల సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిగా అందరికీ సంబంధించి సంవత్సరాలుగా ఉంది. సమస్యలు ఇప్పటిదాకా ఏబీసీ కూడా ప్రయత్నం చేయలేదు. సో మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్ద మనిషిగా వీసీ గారు దాన్ని అని పట్టించుకోవడం లేదు. ఈ విషయం దృష్ట్యా మేము సీఎం గారిని కోరేది ఏంటంటే తను చొరవ చూపించి, ఎందుకంటే ఏదడిగినా పెద్దగా అడగాలి అన్న కొంచెం వెనకకి రాదు. యూనివర్సిటీ ఉద్యోగుల ఐక్యత, యూనివర్సిటీ ఉద్యోగుల ఐక్యత, యూనివర్సిటీ ఉద్యోగుల ఐక్యత. స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కిందికి అన్న కిందికి ఏం కనిపిస్తలేదు. అన్నా నమస్తే. కాంగ్రెస్ గెలిచింది మరి. ఓడిస్తే వారికి రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీల ప్రాముఖ్యత, యూనివర్సిటీలు చేసిన కృషి అనేది మరవలేనిది. అలాంటి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక 1000 కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరము ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యోగస్తులకు చాలా రకాలటువంటి సమస్యలు ఉన్నాయి. దానిలో భాగంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు గత 2 సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ కొరకు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ రెగ్యులరైజేషన్ పూర్తి కాలేదు. కాబట్టి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని తక్షణమే రెగ్యులరైజ్ చేస్తే ఈ అభివృద్ధిలో యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లు కానీ, అవుట్సోర్సింగ్ కానీ, పార్ట్ టైం టీచర్లు కానీ, నాన్ టీచింగ్ కానీ మరియు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిలో మరి భాగస్వామ్యము అయ్యి ఈ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లడానికి మా శాయశక్తులుగా మేము కృషి చేస్తామని చెప్పేసి సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఉస్మాన్ యూనివర్సిటీకి. ఈరోజు ఆర్ట్స్ కాలేజీ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు టీచింగు, నాన్ టీచింగు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిసెంబర్ 7న సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా స్వాగతం చెప్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సీఎం గారు గత ఆగస్టు 25న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 1000 కోట్లు మీరు అడగండి, 1000 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించమని చెప్పి సంబంధిత అధికారులకు చెప్పారు. సో ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసి వరల్డ్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో, ఒక బిల్డింగ్స్ మాత్రమే కడితే ఇది వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీగా కాదు. కాబట్టి అందులో మేము పనిచేస్తున్నటువంటి
నాన్ టీచింగ్ కానీ టీచింగ్ కానీ హాస్టల్ వర్కర్స్ కానీ పార్ట్ టైమర్స్ కానీ వీళ్ళందరం ఉన్నాం కాబట్టి మా యొక్క సమస్యలన్నింటినీ ఈ 1000 కోట్లలో మాకు ఎంత కేటాయిస్తారు, లేకుంటే మా సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నది అనే విషయంలో గత 25 ఆగస్టు రోజు ఠాగూర్ ఆడిటంలో ప్రస్తావించలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రస్తావించాలి. మా యొక్క అధికారులు, సంబంధిత అధికారులైనటువంటి వైస్ ఛాన్సలర్ గారు కానీ లేకుంటే రిజిస్ట్రార్ గారు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ సమస్యలు అనేది ప్రభుత్వం పరిష్కరించాలి కాబట్టి. సీఎం గారే స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచర్స్కు వాళ్ళకు సిపిఎస్ ప్రాబ్లం ఉంది, సిపిఎస్ తీసేసి ఓపీఎస్ పెట్టాలని చెప్పి టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకు, అలాగే సిఏఎస్ ప్రమోషన్లో ప్రాబ్లం జరిగిందని వాళ్ళ ఒక సమస్య ఉన్నది. తర్వాత ఏదైతే కాంట్రాక్టు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు కానీ పార్ట్ టైం లెక్చరర్స్ కానీ లేకుంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటున్నారు. పేరు ఏదైనప్పటికీ వివిధ పేర్లతో పర్మనెంట్ కాకుండా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ సమస్యలన్నింటినీ రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసేంత వరకు కాంట్రాక్ట్ అధ్యాపకులకేమో యూజీసీ పే స్కేల్స్ ప్రకారము ఆ పే స్కేల్స్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వచ్చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే స్కేల్ ఉందో అది అమలు చేయాలి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా అవుట్సోర్సింగ్లో తీసేసి వాళ్ళని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకురావాలి. అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళు కూడా కనీస వేతనాలు అమలు చేయడం లేదు కాబట్టి ఇమ్మీడియట్లీ వీళ్ళందరికీ తక్షణమే ఇవన్నీ అమలు చేస్తూ రెగ్యులరైజేషన్ అనేది ప్రక్రియ కూడా రేపు ఇక్కడ అనౌన్స్ చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మాత్రమే మేము సమస్యల యొక్క ప్రాతిపదికన ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 10 సంఘాలు ఉన్నాయి. ఆ 10 సంఘాలతోని ఇది ఏర్పాటు చేసే అధికారులు కూడా మా విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదు కాబట్టి మీడియా పరంగా మీ పరంగా ఈ మా యొక్క సమస్యలను సీఎం గారు విని మమ్మల్ని చర్చలకు పిలిచి చర్చలు కాకపోయినా మీ సమస్యలు ఏమైనా ఉన్నాయనేది వేరే వాళ్ళ ద్వారానైనా సీఎం అయినా తెలుసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారానైనా తెలుసుకొని రేపు 7th రోజు వీటన్నిటికీ పరిష్కారము చూపెడతారని చెప్పి ఆ రోజు డిక్లేర్ చేస్తారని మేమందరము ఆశిస్తూ ఈ యొక్క ర్యాలీ స్వాగత ర్యాలీ చెప్తూ మా సమస్యలను కూడా పరిష్కరించాలని సీఎం గారికి మీ మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.